వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి కాఫీ విత్ ద కిల్లర్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ వచ్చేసి మొత్తం ఒక కాఫీ షాప్లో ఉంటుంది. కాఫీ షాప్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చూపిస్తారు. డిఫరెంట్ స్టోరీస్ అక్కడ ఒక కిల్లర్ ఉంటాడు. స్టార్టింగ్లో వచ్చేసి ఒక కిల్లర్ ఉంటాడు. కిల్లర్ వచ్చేసి ఒకరిని కిల్ చేసి చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి అతను కిల్లరు అక్కడ నుంచి కాఫీ షాప్కి వెళ్ళి చూపిస్తారు. టోటల్గా మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది, కొంచెం ఎంగేజింగ్గానే ఉంటుంది, కామెడీ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి కాఫీ షాప్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చూద్దాం. కాఫీ షాప్లో ఫస్ట్ కాఫీ మేనేజర్ ఉంటాడు, తన కింద వర్కర్ ఒక అతను ఉంటాడు. వాళ్ళ కామెడీ బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళతో పాటు అక్కడ వర్క్ చేసే ఒక ఆమె ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాఫీ షాప్లో ఒక పేరు వస్తారు, లవర్స్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మ్యారేజ్కి ఒప్పుకోరు. అయితే వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫాదర్ హీరోని ఒప్పుకోడు. అదొక క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కిల్లర్ అక్కడికి వస్తాడు. కిల్లర్ అక్కడికి వచ్చిన తర్వాత అతనికి వచ్చేసి ఇంకా ఒకరిని చంపే టార్గెట్ ఉంటుంది. తనకు వచ్చేసి ఇంకా ఫోన్లో ఇంటిమేట్ చేస్తుంటాడు కిల్లర్ ఎవరో, టైం పడుతుంది అని చెప్పి ఇంకా టైం ఇస్తుంటాడు. ఫోన్లో ఒక అతను చెప్తుంటాడు టైంకి అందరినీ చూస్తుండాలి, అందరిని చెక్ చేస్తుండాలి అని చెప్పి అతనికి ఫోన్లో ఇంటిమేషన్ చేస్తుంటాడు. నెక్స్ట్ కిల్లర్కి వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ అనిపిస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంటాడు. కిల్లర్కి భయం అయితే ఇంకా తను వచ్చేసి ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు నార్మల్గా ఉండాలని చెప్పి. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ కొంచెం బ్లాక్ హవాలా నడుస్తుందని చెప్పి అక్కడ చెక్ చేయడానికి వస్తుంటాడు పోలీస్ ఆఫీసర్. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్స్ వచ్చేసి ఇక్కడ హవాలా గ్యాంగ్ ఉంటారు. ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. హవాలా మనీ రీప్లేస్ చేసుకోవడానికి అక్కడికి వస్తారు, బ్లాక్ మనీ. వాళ్ళతో క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పోలీస్ ఎలా పట్టుకున్నాడు ఏంటి, ఇంతకు వాళ్ళతో ఏం మాట్లాడాడు ఏంటి, అదంతా మీరు మూవీలో చూడండి. అది ఒక క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి బ్లాక్ మనీ దగ్గర 4-5 మెంబర్స్ ఉంటారు. అది కూడా కామెడీ ఉంటుంది, వీళ్ళది కొంచెం కామెడీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ రవి వచ్చేసి తను మూవీ ప్రొడ్యూసరు. ఇక్కడ వచ్చేసి మూవీ డిస్కషన్ చేస్తుంటారు. మూవీ కొరకు మూవీ కథ మాట్లాడాలని చెప్పి ఇతను మూవీ తీయడానికి ప్రొడ్యూసర్తో మాట్లాడుతుంటాడు మూవీ స్టోరీ గురించి. ఇది కూడా కామెడీ ఉంటుంది, కామెడీ బాగుంటుంది. తన మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం, అలానే మన కిల్లర్ గురించి మాట్లాడడం, కామెడీ బాగుంటుంది వీళ్ళది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు కిల్లర్ గురించి తెలిసే వరకు ఆ హోటల్ అతను వచ్చేసి ఒక హ్యాకర్ని పిలిపిస్తాడు. పిలిపించి ఇంత కిల్లర్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఏంటి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామా అని చెప్పి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటారు. అయితే కిల్లర్ ఎవరితో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా తన ఫోన్ హ్యాక్ చేసి ఇంకా ఫోన్ ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అది తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. లాస్ట్ వరకు మీరు చూడండి, ఇతనికి హ్యాకర్కి ఎవరు తెలిసారు ఏంటి అనేది లాస్ట్ వరకు రివీల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్స్ ఏంటంటే అతను ఒక జాతకంతో తాగుబోతున్న వేసి ఉంటాడు. అతని కామెడీ కూడా బాగుంటుంది. అతను వచ్చేసి జ్యోతిష్కులాగా చేస్తాడు. అతనికి గండం ఉంటుంది అని చెప్పి అతని కామెడీ కూడా బాగుంటుంది. అది ఇట్లా డిఫరెంట్ స్టోరీస్ సీక్వెన్స్ తీసుకుంటారు, ఒక స్టోరీ తర్వాత ఇంకో స్టోరీ. ఇట్లా ఎంగేజింగ్గా కామెడీగా బాగుంటుంది. కాకపోతే స్టోరీ మొత్తం ఒకటే కాఫీ షాప్లోనే ఉంటుంది. కాఫీ షాప్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ మధ్య ఉంటుంది. ఇంకో క్యారెక్టర్ వచ్చేసి ఒక ఫ్యామిలీ క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడ హస్బెండ్ గురించి తను అర్థం చేసుకోవడం, లాస్ట్ క్లైమాక్స్లో అర్థం చేసుకోవడం ఇలాంటివి ఉంటుంది. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. లాస్ట్కు కిల్లర్ గురించి తెలుస్తుంది. కిల్లర్కి ఏమైంది, ఇంతకు కిల్లర్ ఎలా పట్టుబడ్డాడు ఏంటి, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ పార్ట్. జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. అందరూ పర్లేదు, యాక్టింగ్ అయితే బాగానే చేశారు, స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది.